శుభకార్యానికైనా శుభారంభం. ఈరోజు గెస్ట్ గురించి ఇంట్రో లేదు, నేరుగా ఆయన్నే మీకు పరిచయం చేస్తాను. ఈ చేతులు మామూలు చేతులు కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు ఇలాంటి లెజెండరీ హీరోలు అందరితో ఫైట్ చేసిన చేతులు. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఒక తరం స్టార్లందరితో ఈయన ఫైట్ చేశారు. ఫైటర్ రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ విశేషాలన్నీ తెలుసుకుందాం. సార్, ఫైనల్గా అంటే చాలా రోజుల నుంచి మీ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్, మొత్తానికి మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు, చాలా థ్యాంక్స్. అండ్ 5వ క్లాస్ దాకా చదివారు. నెల్లూరు దగ్గరగా లేదా ప్రకాశం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. అక్కడి నుంచి 5th క్లాస్ చదివి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక రాజు మాస్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చెన్నై వెళ్ళారు. బట్ మీరు చెన్నై వెళ్ళిన తర్వాత రాజు మాస్టర్కి ఆ కుటుంబంలో చెందిన ఒక మనిషి వల్ల చాలా అవమానం పొందారు అని తెలిసింది. ఇది అవమానం అనేది మనం అనుకోకూడదు, అవమానంగా అనుకోకూడదు. అప్పుడు మన కష్టాలను పెట్టేది అవమానం అనుకోలేదు. ఏం జరిగింది అంటే రాజు మాస్టర్ ఉన్నారనే మీరు చెన్నై వెళ్ళింది. అవును, ఆయన ఇంటికి వెళ్ళారు, ఆయన లేరు, అక్కడ ఎవరున్నారు, ఏం మాట్లాడారు, ఏం జరిగింది? మాస్టర్ గారు సంక్రాంతి పండగకి ఊరు వస్తూ ఉంటారు. ఓకే. మాకు వాడికి 1 కిలోమీటర్ జన్నే. సంక్రాంతి పండగకి నేను వెళ్ళి ఆయన అడిగాను, సరే ఇలాగా నేను కూడా చదువుతుంటే చెన్నై వచ్చారా అన్నాడు. చెన్నై వచ్చాయంటే తర్వాత ఆయన ఏమంటే వెళ్ళడానికి అప్పుడు నాకు కుదరలేదు. తర్వాత తర్వాత వెళ్ళాను, ఒక 10 డేస్కి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి ఆయన అవుట్డోర్ వెళ్ళి ఉన్నాడు, ఆయన బంగ్లాదేశ్ వెళ్ళి ఉన్నాడు అవుట్డోర్. వాళ్ళ ఆవిడ ఉంది, ఇట్లా అమ్మ నమస్కారం పెట్టి ఇట్లా అమ్మ అని చెప్పారంటే ఇక్కడ కార్డులోకి ఇట్లా వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి లేచిన వల్ల మా ఈగలా మా ఇంటి చుట్టుకున్నారు. తనే ఇదిగా ఉందని చెప్పాను. సరే సరే ఇక తను వదిలేసి నేను ఇంటికి వచ్చాను. తను వచ్చినాక వద్దామని అని చెప్పాను. ఇంటికి వచ్చాను. ఇక సంవత్సరం మళ్ళీ వెళ్ళలేదు, మళ్ళీ ఎగ్జామ్ పని చేసుకుంటూ ఉన్నాను ఇంటి దగ్గర. ఎగ్జామ్ పని చేసుకుని మళ్ళీ ఇంటికి మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ వచ్చాడు అంత. మళ్ళీ వెళ్ళి అడిగాను నేను. ఇలా అడిగితే నేను ఇంతకుముందు రమ్మని చెప్పాను కదా అని చెప్పాను అన్నాడు. తర్వాత నేను ఇంటికి వచ్చాను మాస్టర్ గారు, మేడం గారు లేరని చెప్పింది. అదే నేను వచ్చాను. నేను ఇదంతా ఏం చెప్పలేదు. అయ్యో ఎంత మనకి తాడు భాగం లేదు, అప్పుడు ఇవన్నీ చెప్పుకుంటా కూర్చుంటే ఫస్ట్ ఇంటికి పోయి బయటికి అంటాడు. ఆ తర్వాత ఆయన్ని మళ్ళీ అడిగితే మళ్ళీ వచ్చే అన్నాడు. మళ్ళీ వెళ్ళేటప్పటికి ఆయన ఇక్కడ సనాల్ సైడ్ ఏటో మళ్ళీ షూటింగ్ వచ్చాడు ఆయన. ఓకే. మళ్ళీ కుదరలేదు, వినోద్ కుమార్ షూటింగ్ దీనికి వచ్చాడు ఆయన. మళ్ళీ ఏంటి పరిస్థితి అర్థం కాలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎక్సాంకి ఇదే కేసరపాడు ధర్మ అనే ఒక ఆయన ఉన్నాడు, కోటీశ్వరుడు చౌదరి గారు. వాళ్ళ పొలాలు మా మేనమామ గారు ఆయన కావిలి కాస్తూ ఉంటాడు. ఓకే. ఆయన అదే ఆయన 2వ రోజు 3వ రోజు పొలం మీదకి వచ్చాడు కారు వేసుకొని. మా మామయ్య గారు అదే ఆయన వస్తున్నాడు, నువ్వు అడగరా, ఆయనకి పరిచయం చేస్తాను. సరే అప్పటికే ఆయన దగ్గరికి కూడా నేను వెళ్ళలేకపోయాను పొలం. మళ్ళీ తర్వాత మళ్ళీ 2 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓకే. మా మామయ్య గారిని తీసుకుని ఇంటికి వెళ్తే రేపు మార్నింగ్ రెడీ అయిపోయి వచ్చాను నువ్వు, నేను నెల్లూరు వెళ్తున్నాను అని చెప్పాను. ఆయన ఇట్లా పలానా వెంకటరామయ్య గారికి పరిచయం చేస్తారని అనుకోలేదు. వెంకటరామయ్య గారు అంటే కొణిదెల వెంకటరామయ్య, కొణిదెల చిరంజీవి గారి ఫాదర్, కొణిదెల వెంకటరామయ్య గారు. ఓకే. ఆయన పరిచయం చేస్తాను అనుకోలేదు. ఈయన ఏదో పనులకి తీసుకెళ్తున్నాడు అని అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి 3-4 గెస్ట్ హౌస్లు ఉన్నాయి నెల్లూరులో. అక్కడ నుంచి వాళ్ళ ఆ నైట్ అంతా ఉన్నాను అక్కడ, ఆయన దగ్గరే ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి వెంకటరామయ్య గారి ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆయన వాళ్ళిద్దరికి మంచి సంబంధాలు, వాళ్ళకి తెలుసు బాగా. అంటే ఈయన సారే కాంటాడు నెల్లూరు. ఓకే. ఎవరు ధర్మ గారు నెల్లూరు అంతా సారే కాంటాడు. సారు వెంకటరామయ్య గారు ఎస్ఐ కదా, ఎస్ఐ. అవునవును. దాని మీద వాళ్ళు ఏదో మాడుకున్నారు, చాలాసేపు కూర్చొని మాకు మళ్ళీ అక్కడ కాఫీ తెచ్చిచ్చింది మేడం గారు, అందరం దాన్ని ముగ్గురు కలిసి తాగాం. తర్వాత ఒక లేఖ ఒకటి రాసిచ్చాడు ఆయన, ఒక లెటర్ ఒకటి రాసిచ్చాడు చిరంజీవి నాన్నగారు. చిరంజీవి గారు నాన్నగారు. ఇది తీసుకెళ్ళి నాగబాబుకి అన్నాడు. ఓకే. తీసుకెళ్ళి చీని మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాను. అటు నుంచి చెన్నై వెళ్ళాను, నెల్లూరు నుంచి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు గేట్ దగ్గర. అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి షూటింగ్ ఒక 2 రోజులు చేసి ఉన్నాడు గేట్ దగ్గరే ఉన్నాడు. మూవీ రిలీజ్ అవ్వాలా, పవన్ కళ్యాణ్ గారు హీరో అవ్వాలా? కాల హీరో వాళ్ళు అంటే స్టార్ట్ చేశారు, సినిమా స్టార్ట్ చేశారు. ఓకే.
తనకిస్తే తన సింపి చదివి ఇది ఇక్కడ లేడు నాగబాబు, ముగ్గురు మనగాళ్ళు హైదరాబాద్లో అపోలో హాస్పిటల్ దగ్గర దొరుకుతుంది, అక్కడికి వెళ్ళండి అన్నాడు. మళ్ళీ ఇక నాకు ఛార్జీకి కూడా డబ్బులు 2-3 ఈ వారం అంతా తిరిగాను కదా. సరే ఇక మళ్ళీ అట్లాగా తంటాలు పడతా వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికాడ మళ్ళీ మా నాన్నగారు ఏంది, నీకు నువ్వు నల్లగా ఉంటావు, నిన్ను ఎవడ పెట్టుకుంటారు సినిమా ఫీల్డ్లో, నీకు ఏం తెలుసు అసలు సినిమా ఫీల్డ్ అంటే ఒక తెల్లగా ఉండాలి, మంచి ఇది ఉండాలా అంటే. సరే నేనేమనుకున్నా అంటే రాజమహేశ్వరం నల్లగానే ఉండేవాడు కదా, ఆయన నల్లగానే ఉండేవాడు కదా, ఆయన చూస్తే ఆయన కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. మీ ఊర్లో మీరు చూస్తున్నప్పుడే ఆయన స్టార్ అయ్యారు, మన కళ్ళ ముందు స్టార్ అయిపోయాడు. అట్లా అనుకునేవాడు నేను. తర్వాత మళ్ళీ ఏదో కాసిన డబ్బులు తీసుకొని మళ్ళీ చిన్న హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నాకు అసలు ఏం తెలియదు, హైదరాబాద్ అంటుంటారు తప్ప నాకు అసలు ఏం తెలియదు. ఆ ట్రైన్ ఎక్కాను, ట్రైన్లో ఒక ఇద్దరు పరిచయం అయ్యారు హైదరాబాద్లో, దిల్సుఖ్ నగర్ ఏరియా వాళ్ళది. వాళ్ళు చెప్పాను వాళ్ళకి, నా పక్కనే కూర్చొని వాళ్ళకి చెప్పాను, నాకు ఇట్లా తెలియదు అంటే, నువ్వు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నావా, చిరంజీవి గారు అంటే ఏమనుకుంటున్నావు, నువ్వు తెలుసా చిరంజీవి అంటే ఏమని చెబుతున్నారు వాళ్ళు, అనుకుంటున్నారు వాళ్ళు. సరే నా ఎమ్మట రండి, నాకు అపోలో హాస్పిటల్ చూపించండి అని చెప్పాను. వాళ్ళని తీసుకొచ్చి అపోలో హాస్పిటల్ కాడికి ఆటోలో నేరుగా ఆటోలో వెళ్తే మా ముగ్గురికి వాళ్ళిద్దరికీ నాకు కూడా ఆయన నాగబాబు గారు మొన్న టిఫిన్ పొద్దునే వెళ్ళేసి పొద్దుగే వెళ్ళిపోయాం కదా, అంటే టిఫిన్ పెట్టించాడు. టిఫిన్ పెట్టినాక వాళ్ళు సినిమా షూటింగ్ చూడడానికి వాళ్ళు అటు వెళ్ళారు. నాగబాబు గారితో కాసేపు మాట్లాడాను. కృష్ణానగర్లో యూనియన్ ఆఫీస్ ఏదో పెట్టారట్టుకుందరా తెలియదు నాకు. అక్కడికి వెళ్ళు, నేను చెన్నైలో తీసుకుంటావా ఇక్కడ తీసుకుంటావు అన్నాడు. ఆయన అడిగాడు కార్డు మీరు ఎక్కడుంటే నేను ఎక్కడ ఉంటాను సార్ అంటే, మీరు ఇక్కడే ఉన్నారు కానీ మేము ఇక్కడే సెటిల్ అయిపోతున్నాం ఇక్కడ అన్నాడు. ఆయన ఇక్కడే హైదరాబాదే అదే, నేను కూడా ఇక్కడ తీసుకుంటాను సార్ అంటే, కిందకి వెళ్ళి డౌన్లో వెళ్ళి ఆ కృష్ణానగర్లో ఒక చిన్న షట్టర్లో ఉంటుంది ఆఫీసు, అక్కడి నుంచి ఎవరన్నా తీసుకుంటా అక్కడి నుంచి. అప్పుడు ఉంగరాజు చేయని 2-3 ఉన్నారు అక్కడ, టైగర్ అప్పారావు వాళ్ళు వాళ్ళని తీసుకొని వెళ్ళాను. వెళ్తే వీళ్ళు దానికి ముందు డొనేషన్ కోసం తిరుగుతూ ఉన్నారంట ఆయన దగ్గరికి, హీరోల దగ్గరికి, యూనియన్ డొనేషన్ కోసం. హీరోలందరి కాడే తిరుగుతానంట, అది తెలియదు. ఆయన వచ్చి తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి, వీటికి ఈయన కార్డు కావాలరా, ఫైటర్ కార్డు, ఆయన ఈయన కొంచెం ఆదుకోండి మీరు అని, ఆ వర్క్ గిరిక అయినా కొంచెం చూసుకోండి నేను. ఆయన ఎంత ఇచ్చాడనేది నాకు తెలియదు. ఒక చెక్ అయితే రాసి ఇచ్చాడు ఎవరు నాగబాబు గారు. నాకైతే 2వ రోజు సాయంత్రం కార్డు తీసుకుని వచ్చారు. ఒకరోజు అంతా అయిపోయింది, ఒకరోజు ఎంత అయిపోయింది. తర్వాత డబ్బులు ఉన్నాయా అన్నాడు, నా దగ్గర ఇంకేం లేవాడు. మరి పొద్దునే ఎలా వచ్చాను, ఏదో 30 రూపాయలు ఏమన్నా, అది ట్రైన్ ఖర్చు పెట్టాను, ఈ ఆటోకి వీళ్ళే ఇచ్చారు నాకు తెలియదు. ఆయన అప్పుడు ముందు ఆ 700 అంత జేబులో చేయవేడు, 700 తీసాడు. సరే ఈ పెట్టుకో సాయంత్రం దాకా అని చెప్పాను. ఆయన సాయంత్రం దాకా ఉన్నాను, అక్కడే ఉన్నాను. సాయంత్రం ఒక 2000 ఇచ్చేసాడు. 2000 ఇచ్చి వెంకటగిరిలో రూమ్, అక్కడ చిన్న రూము తీసుకో. ఏ సంవత్సరం ఇది? అదే ముగ్గురు మనగాళ్ళు, అదే 92లో 93లోనే, అది ముగ్గురు మనగాళ్ళు చదువుతాం. అప్పుడు 2000 అంటే చాలా ఎక్కువ కదా. ఎక్కువే కావాలి. 2000 ఇచ్చాడు. రూమ్ కావాలి కదా, రూమ్ కావాలా నాకు, కున్నదడి కావాలి. మీ ముక్కు మొహం తెలియదు, మీతో బంధుత్వం లేదు. ధర్మా గారు వచ్చారండి, కేవలం వాళ్ళ నాన్నగారు ఒక లెటర్ పంపించారని చెప్పి నాన్న మాట పోకూడదు, వాళ్ళ నాన్నగారి మాట. సూపర్. ధర్మా గారు వచ్చారు కదా, ఎవరు పంపించారు నిన్న అక్కడికి నాన్నగారి దగ్గరికి అంటే, ధర్మా గారు వచ్చారు కదా. ధర్మగారు అంటే అప్పట్లో ఆ చుట్టుపక్కలంతా 200-300 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఓకే, ధర్మగారు పంపించినప్పటికీ అందరికీ కొంచెం ఇదైంది. అయినా ఆయన ఏంటి నాకు తెలియదు, నేనేంటో తనకు తెలియదు పాపం. ఆ వెంకటగిరిలో ఒక చిన్న రూమ్ తీసుకున్నాను, 300 కిరాయి. సో ఇక్కడ చిన్న క్వశ్చన్ సార్, చిరంజీవి గారు ఎలాంటి సాయాలు చేస్తారో, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారో, నాగబాబు గారు ఎలాంటి వారో మాకు అందరికీ తెలుసు, మీలాంటి వాళ్ళు కూడా చెప్తుంటారు, వింటుంటాం వాళ్ళ చేసే మంచి కార్యక్రమాల గురించి. అయితే వెంకటరామయ్య గారి గురించి చాలా మందికి తెలియదు, వాళ్ళ ఫాదర్ గురించి. మీరు ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన మనిషి. నేను చూశాను. సో ఆయన ఎలా ఉండేవారు సాటి మనుషులతో కానీ, మీరు వెళ్ళి కలిసినప్పుడు కానీ అసలు ఎలా మాట్లాడారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు? చాలా మంచిగా మాట్లాడాడు ఆయన, మంచిగా మాట్లాడాడు. కొంచెం కాఫీ టీ తాగినా బయటికి పోనాడు ఆయన, మంచి మనస్తత్వం. ఓకే, నేను 2 సార్లు వెళ్ళాను ఆయన. హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ ధర్మగారి దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ఓకే ఇరుక్కున్నాక కొంచెం ఆవేశం సినిమా చేశాను, ఆవేశం, అంకుశం, రాజశేఖర్ గారు ఇది చేశాను. కొంచెం నాకు చేతిలో డబ్బులు
పిగిల్ని అప్పటికి నేను మంచి బాడీ రెడీ చేసేసుకున్నాను. నాకు వర్క్ మొత్తం బాగా ఫుల్ఫీడ్గా అర్థమైపోయింది. తర్వాత ఇక కొంచెం ఇంటికి వెళ్దాం, ఇంటికాడ వాళ్ళకి ముఖం చూపించేద్దాం అని నేను డోమ్కి వెళ్ళి ధర్మగారి కాళ్ళ మీద పడి ఆయనకి నమస్కారం చేశాను. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళానట్టు వెంకటరామ గారి దగ్గరికి వెళ్ళాను. ఏందప్పుడు ఆయన రియాక్షన్ ఏంది? ఆయన చాలా ఇది అయ్యాడు వెంకటరామ గారు. జాగ్రత్త అని చెప్పి ఎన్ని పెట్టి పెట్టాడు. కొంచెం మాస్ అవుతూ వెళ్ళాను. అంటే పాత రోజులు గుర్తొచ్చాక మీరు ఎమోషన్ అయిపోతున్నారు. సో అంటే ఇండస్ట్రీలోకి వచ్చి మెగా హీరోలను కానీ మెగా కుటుంబంలో కానీ ఒక భాగం అవ్వాలని చెప్పేసి వాళ్ళ మనిషి అని ముద్రపడాలని చెప్పి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు మాత్రం అసలు ఇండస్ట్రీలోకి రాకముందే వాళ్ళ మనిషిగా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ మనిషి